లారీలెక్కి దండాలు పెడతా ఉన్నారు, పోలీసుల కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఒక పోలీసుడు అయితే చెంపనే పగలు కొట్టిండు పాపం. ఇక్కడ ఒక రైతు చెంప, అది వాడు మనం చేసిన తప్ప, రైతు చేసిన తప్ప. ఇట్లాంటి ప్రభుత్వం నడుస్తాం. ఇంకా మీకు నెక్స్ట్ అటెంప్ట్ మీరు ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగే గెలుసు పోనీ. ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలిచే హోప్ మీకైనా ఉందా? 100% మీరు గెలవాలి. 100% మీరు గెలవాలి. పోయింది. ఇంకా మీ చేతులలో మీరే ప్రభుత్వాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు అని తెలియజేస్తూ, కవిత గారు చేస్తున్న ఆరోపణలు కూడా హరీష్ రావు మీద కానీ, కేటీఆర్ మీద కానీ, రేపు మళ్ళీ పార్టీ మనుగడలోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు? రేపు బీఆర్ఎస్ గెలిచింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? కవిత గారు మళ్ళీ నాన్న అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే అంతా క్లోజే కదా. నాన్న నా వల్ల ఏదో తప్పు జరిగింది, నేను తప్పు చేసి మాట్లాడానని చెప్పి కాళ్ళు పట్టుకుని మొత్తం క్లోజే కదా. ఇప్పటిదాకా ప్రజలను అవలగాలు లేపింది చాలు, అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేసింది చాలు. ఈ నాటకాలు వద్దు. రేపు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే మీరు పోయి మళ్ళీ మీ నాన్న సంఖ్యలోనే కూర్చుంటారు. మళ్ళీ మీ అన్న మా చెల్లెమ్మ అని చెప్పి రాఖీ కట్టించుకుంటారు. ఈ డ్రామాలన్నీ మీరు తెరపైకి తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలని పిచ్చోళ్ళని చెయ్యకండి. రాష్ట్ర ప్రజలని, తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలని కాపాడుకోండి. మీ స్వార్థం కోసం బలి చేయకండి. చాలు, చనిపోయిన వ్యక్తులు చాలు. చాలామంది చనిపోయారు. దయచేసి చాలు, చంపింది చాలు. ఇంటర్ విద్యార్థులు చనిపోయారు, ఆర్టీసీ కండక్టర్స్ చనిపోయారు, ఆఖరికి టీచర్లు కూడా చనిపోయారు. రాష్ట్రంలో రకరకాల మనుషులు చనిపోయారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ రాష్ట్రం నుంచి ఇంకా బలి తీసుకోకండి. చాలు, వదిలేద్దాం. రాజకీయాలని మంచి నైతిక విలువలతో, సామాజిక విలువలతో, మంచి నైతిక విలువలతో చేద్దాం. రాజకీయం చేస్తే సామరస్యపూర్వకంగా రాజకీయం చేద్దాం. సమాజంలో ఒక మంచి స్ట్రాటజికల్ పొలిటీషియన్ లాగా చేద్దాం. రాజకీయంలో వ్యతిరేకతలున్నా పనులలో పోటీ పడదాం. ప్రజలకి చేసే నాణ్యమైన పనులలో పోటీ పడదాం. ఉన్నతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు మారు మ్రోగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలోనూ ఒక ఐకానిక్ సింబల్గా మారింది. ఆ రాష్ట్రంలో అంతర్గత రాజకీయాల వల్ల ఈ ఉనికి పాడు కాకూడదు, ఈ ఉనికిని కాపాడుకోవాలి అని తెలియజేస్తూ, షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను 2028లో. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమస్తే, మీ పృథ్వీ.